నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభమైనట్లు గుర్తించారు. ఇక జనార్దన్ రావు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. జనార్దన్ రావు ఫోన్ మాయంపై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనార్దన్ రావుతో మొదలైన నకిలీ మద్యం వ్యవహారం ఆ తర్వాత అనేక మంది భాగస్వాములుగా మారారు. జనార్దన్ రావు మొదట హైదరాబాద్ లోని నిజాంపేటలో ఒక గది అద్దెకు తీసుకుని అక్కడే నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు. నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులు తయారు చేసి సరుకు పంపేవాడు. ఈ మద్యం డబ్బాలను A5 గా ఉన్న హజీ రిసీవ్ చేసుకునేవాడు. 2022లో జనార్దన్ రావు E7 పేరుతో హైదరాబాద్ లో మరో బార్ ను 6 భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఆ బార్ నుంచి నకిలీ మద్యం 35 లీటర్ల డబ్బాలో ఇబ్రహీంపట్నం ANR బార్ కు సరఫరా చేసేవారు. 2023లో భాగస్వామ్యులతో గోవాకు వెళ్లిన జనార్దన్ రావు అక్కడ తెలుగు వ్యక్తి A3 గా ఉన్న బాలాజీతో పరిచయం పెంచుకున్నారు. బాలాజీకి డిస్టిలరీస్ పరిచయాలు ఉండడంతో ఎక్స్పెన్సివ్ బ్రాండ్ల మాదిరి నకిలీ మద్యం తయారీ ఆలోచన వచ్చింది. అతనితో కలిసి జనార్దన్ రావు పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. రెండు 2023 నుంచి ఇబ్రహీంపట్నంలోని ANR బార్లోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ పై 35 నుంచి 40 రూపాయల వరకు లాభం ఆర్జించారు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశాడు. ఆ సమయంలో జనార్దన్ రావు కూడా కార్యకలాపాలు తగ్గించారు. జయచంద్రారెడ్డి ఆయనకు స్నేహితుడు కాగా ఆయన అనుచరులు సురేంద్ర నాయుడు, PA రాజేష్ వైన్ షాపులు నిర్వహిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. 2025 మేలో జనార్దన్ రావు మళ్లీ ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ ప్రారంభించారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఇబ్రహీంపట్నం ములకల చెరువులో నకిలీ మద్యం వ్యాపారం సూత్రధారి జనార్దన్ రావే అని ఎక్సైజ్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. జనార్దన్ ను అరెస్టు చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీసిన పోలీసులు లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్ లో పోయిందని తాపీగా జనార్దన్ చెప్పినట్లు సమాచారం. దీంతో జనార్దన్ ఫోన్ కాల్ డేటాను సేకరించి ఇతర నిందితుల సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను బయటకు తీయాలని నిర్ణయించారు.